ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. స్క్రిప్చర్ టైమ్ అనేటువంటి ఎపిసోడ్‌కు ప్రేమతో మిమ్మల్నందరిని ఆహ్వానిస్తున్నాను. లేవియా ఖండం నుంచి అనేక విషయాలు నేర్చుకుంటున్నాము. లేవియా ఖండం ద్వారా దేవుడు తన హృదయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. తనిచ్చిన ఆజ్ఞలు, కట్టడలను మనం అనుసరించడాన్ని బట్టి ఆయన ఉద్దేశాలను ఎరిగిన వారుగా, ఆయన చిత్తాన్ని గ్రహించిన వారుగా మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవుడు తన వాక్కు ద్వారా మనకు ఈ ఆజ్ఞలు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ ఆజ్ఞలు ఇజ్రాయేలుకు మాత్రమే కదా, మనకు కూడా వర్తిస్తాయా అని మనం ఆలోచన చేస్తూ ఉండొచ్చు. కానీ ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు యేసుక్రీస్తులో జరిగినప్పటికీ ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశాన్ని మనం పాటించాల్సి ఉంది. ఈ ధర్మశాస్త్రంను ఇప్పటికీ మనం పాటించాలా? ఈ ధర్మశాస్త్రం విషయంలో మనము ఎలా వ్యవహరించాలి అనే విషయాల గురించి నేను ఇంగ్లీష్ మెసేజ్ కూడా కొన్ని నేను చేస్తూ ఉన్నాను. తర్వాత తెలుగులో కూడా కొన్ని మెసేజెస్ మీకు అందుబాటులో ఉన్నాయి. మరి వాటిని కూడా మీరు చూడండి. అప్పుడు ధర్మశాస్త్రాన్ని ఎలా చూడాలి, ధర్మశాస్త్రంలో ఉన్న ఉద్దేశాలను ఎలా మనం అనుసరించగలిగేలా మనం ప్రయత్నం చేయాలి. తర్వాత ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి బలహీనతలను మరి కృప ఎలా సరిచేసింది, కృపలో ఉన్నటువంటి బలాధిక్యతను బట్టి ఆ ఆధిక్యతను బట్టి మనం ఎలా దేవుని సన్నిధిలో దేవుని మహిమపరిచేలా ఎలా జీవించాలనే విషయాలు కూడా అందులో మీకు స్పష్టంగా తెలియజేయబడతాయి కనుక వాటిని కూడా మీరు చూడాలని మీకు మనం చేస్తున్నాను. మరి లేవియా కాండాన్ని మీరు ధ్యానిస్తున్నారని నేను నమ్ముతున్నాను. నేను ఇస్తున్నది ఏదైతే ఉందో, నేను చెప్తున్నది అంతా కూడా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ వర్క్ మాత్రమే మీకు పనికి వస్తుంది. కానీ అదొక రెఫరెన్స్గానే మీరు చూడాల్సి ఉంటుంది. మీరు కూడా చదవాలి. మీరు కూడా చదివినప్పుడే మరి మీకు దేవుడు చాలా విషయాలు బోధిస్తాడు. మరి ఒకవేళ మీకు డౌట్ ఉంటే, ఒక ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు అనుకుంటే, నేను చెప్తున్నది కూడా రెఫరెన్స్గా పెట్టుకొని మీరు గమనించి దాన్ని ధ్యానించుకోగలిగితే అప్పుడు చక్కగా మీకు అర్థమవటానికి అవకాశం ఉంటుంది. మరి కొన్ని విషయాలు మరి బోధిస్తున్నప్పుడు వాటిని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేవియా ఖండంలో ఇంతవరకు 19 అధ్యాయాల గురించినటువంటి వివరణ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. ఈరోజు 20 అధ్యాయంలో నుంచి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. లేవియా కాండం 20 అధ్యాయంలో ఇంతవరకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను బట్టి, కట్టడలను బట్టి నడుచుకుంటున్న వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఎవరైతే ఈ ఆజ్ఞలను మీరి దేవుడు చెప్పిన వాటిని చేయకుండా, చెప్పిన విధంగా కాకుండా ఇతర రూపాల్లో మరి దేవునికి నచ్చని విధంగా వారు జీవిస్తున్నట్లయితే, వారు చేసిన పాపాలను బట్టి, వారి అతిక్రమ క్రియలను బట్టి వారికి దేవుడు శిక్షను విధించబోతున్నాడు. ఆ శిక్ష క్రమం ఎలా ఉండబోతుంది, ఎలా దేవుడు వారిని శిక్షించబోతున్నాడు, వారికి ఇవ్వబోయేటువంటి ఆ శిక్షా విధి ఏ విధంగా ఉండబోతుంది అనేది 20 అధ్యాయంలో మనం చూడగలం. అంటే పెనాల్టీ ఏమై ఉండబోతుంది, ఒక ఫైన్ కట్టుకోబోతున్నాడా, ఆ శిక్ష ఎంతవరకు ఉండబోతుంది అనేది మనం అందులో మనం నేర్చుకోవచ్చు. 20 అధ్యాయంలో మనం చూసినప్పుడు కొన్ని పాపాలకు కొన్ని ప్రాయశ్చిత్తం కలగటానికి మరి దేవుడు మరి బలులు అర్పించడాన్ని బట్టి, అర్పణలు ఇవ్వడాన్ని బట్టి కొంత పరిహారము వారికి చెల్లించేటట్లుగా దేవుడు ఒక మార్గాన్ని తెచ్చిన మాట వాస్తవమే. కానీ కొన్ని పాపాలు దేవుడు ఇవి చేయొద్దు అని ఖచ్చితంగా చెప్పాడు. అలా అంటే తెలిసి తెలియక చేసిన వాటికి బలులు అర్పించడాన్ని బట్టో, లేకపోతే వాటికి ఒక నైవేద్యం ఇవ్వడాన్ని బట్టో, లేకపోతే వారు అర్పణలు తీసుకురావడాన్ని బట్టో అవి పరిహరించబడతాయి అని అనుకుంటే, కానీ ఇప్పుడు వారు ప్రజలు దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో, మరి ఆజ్ఞలు మనం 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో చూసినప్పుడు కొన్ని ఆజ్ఞలు చాలా కఠినంగా దేవుడు చెప్పాడు. ఇవి మీరు ఖచ్చితంగా చేయకూడదని. మరి సెక్స్ పరంగా కావచ్చు, చాలా విషయాలు దేవుడు మాట్లాడాడు. ఇవి మీరు చేయొద్దు అని ఖచ్చితంగా చెప్పాడు. మరి వాటి విషయంలో మనుషులు అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే మరి వారికి ఎలా శిక్ష కలుగుతుంది, దానికి ఎలా శిక్షించబడడానికి అవకాశం ఉంటుంది అనేది ఈ అధ్యాయంలో మనం చూస్తాం. మరి దేవుడు ఏ పని అయితే చేయొద్దని చెప్పాడో అది చేస్తూ ఉన్నామని అంటే మనం దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామని అర్థం. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న తర్వాత శిక్ష రాకుండా ఉండదు. దానికి సంబంధించినటువంటి పర్యవసానాన్ని మనం ఎదుర్కోవాల్సిందే. ఏదైనా తోటలో ఆదాము హవ్వలతో దేవుడు చెప్పాడు, మీరు పండు తినొద్దు, పలానా పండు మీరు తినొద్దు అని చెప్పాడు. కానీ మిగతావన్నీ తినొచ్చు అన్నాడు. తినొచ్చు అన్న దాని విషయంలో దేవుడు ఏమీ అభ్యంతరం చెప్పలేదు. కానీ తినొద్దు అని చెప్పిన పండును తిన్నప్పుడు వారికి కలిగిన పర్యవసానం చూసినప్పుడు వారు మృతులైపోయారు. చచ్చెదురు అన్నాడు. వారు ఫిజికల్గా చావకపోయినా ఆత్మీయంగా చచ్చిపోయారు, దేవునికి దూరం అయిపోయారు అని మనం చూస్తున్నాం. దేవుడు ఏదైనా చెప్పాడు, ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అని చూస్తున్నాం. పాపానికి జీతము మరణమై ఉన్నది. అదే మనం ఇక్కడ చూడబోతున్నాం. ఈరోజు 20 అధ్యాయంలో నుంచి మళ్ళీ నేను చెప్తున్నాను. 20 అధ్యాయంలో నేను రెఫరెన్సెస్ మాత్రం మీకు ఇస్తాను.
వచనాలు మీరు చదువుకోండి, వాక్యాన్ని మీరు కూడా ధ్యానించండి. దానిలోని సారాంశాన్ని మాత్రమే నేను మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే విగ్రహారాధన యొక్క పాపాలకు సంబంధించిన శిక్షను అక్కడ తెలియజేస్తున్నట్టు చూస్తాం. మొదటి 5 వచనాలు మనం చూస్తే 20వ అధ్యాయంలో మొలెక్ దేవతకు కొన్ని అర్పణలు ఇవ్వటం మనం చూస్తాం. మొలెక్ అనేటువంటి ఒక దేవత కనాను దేశంలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి దేవత అని చూస్తున్నాం. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అక్కడ అనేకమైనటువంటి దేవతలు అక్కడ వారు ఆరాధించబడడం వారు చూశారు. మరి అక్కడ వారితో కూడా కలిసిపోయి మేబీ వారు కూడా ఆరాధించారేమో. కానీ ఇప్పుడు దేవుడు వారిని విమోచించుకొని వారిని విడిపించుకొని కనాను దేశానికి నడిపించబోతున్నాడు. ఇప్పుడు అరణ్య మార్గంలో వారు ఉన్నారు కాబట్టి ఇక్కడ దేవుడు తప్ప వేరే ఏ దేవతలు వారికి తటస్థపడలేదు. అయితే కనాన్ దేశానికి వారు వెళ్ళిన తర్వాత అక్కడ అనేకమైన దేవతలు ప్రత్యక్షం అవుతారు. ఎందుకంటే కనాన్ దేశంలో అనేకమైనటువంటి విగ్రహారాధనలు జరుగుతాయి. అంటే ఇప్పుడు విగ్రహారాధన స్థలమైనటువంటి ఐగుప్తును విడిచిపెట్టి మరలా ఇంకో కనాన్ దేశంలో మరొక విగ్రహారాధన జరిగేటువంటి స్థానానికి వీరు వెళ్తున్నారని అర్థం. ఈ ప్యాసేజ్లోనే దేవుడు ఏం చేస్తున్నాడు, ఈ క్రమంలోనే వారికి ఒక క్రమాన్ని నేర్పించి వారిని డిసిప్లిన్ చేసి ఒక క్రమశిక్షణ వారికి చెప్పి మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇవి చేయొచ్చు, ఇవి చేయకూడదని దేవుడు వారికి సూచనలు ఇస్తూ సూచనప్రాయంగా కొన్ని విషయాలు వారికి తెలియపరిచాడు ధర్మశాస్త్రం ద్వారా. అయితే ఇప్పుడు వారు వెళ్తున్నది కనాను దేశంలో అక్కడ రకరకాల దేవతలు ఉన్నారు. బయలుదేవతలు ఉన్నారు, అష్టారోత్ అనే దేవతలు ఉన్నారు, మొలెక్ అనేటువంటి దేవతలు ఉన్నారు. రకరకాల దేవతలు అక్కడ పూజింపబడుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కూడా ఇలాంటి ప్రయత్నాల్లో మీరు ఉండిపోతారేమో, ఇలా విగ్రహారాధనకు మీరు బానిసలైపోతారేమో, విగ్రహారాధనకు మీరు లొంగిపోతారేమో, జాగ్రత్త, విగ్రహారాధన వైపు వెళ్ళొద్దు అని దేవుడు తన ప్రజలతో చెప్పాడు. సూచనప్రాయంగా చెప్పాడు, ఖచ్చితంగా చెప్పాడు. కానీ ఒకవేళ వారు మాట వినకుండా వారు చేస్తే దానికి వచ్చేటువంటి శిక్షణ కూడా దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు. అసలు ఈ మొలక దేవత ఎవరు ఏంటి అని మనం ఆలోచన చేస్తే మొలక దేవతకు పిల్లలను బలిగా ఇవ్వటం అని చూస్తాం. ఈ పిల్లలు అంటే ఏదో కోడె పిల్లలు లేకపోతే ఒక గొర్రె పిల్లలు అని కాదు. మనుషుల యొక్క పిల్లలను బలిగా ఇవ్వటం అనేటువంటి ఒక ఆచారము కనాను దేశంలో జరుగుతూ ఉంది. మరి దేవుడు ఎప్పుడే కానీ మనుషులను బలిగా కోరేటువంటి దేవుడు కాదు అని చూస్తాం. అందుకే యేసు ప్రభుని లోకానికి పంపించి యేసు ప్రభు బలిగా అర్పించబడ్డాడు. కానీ మనం బలిగా అర్పించబడకుండా ఉండటానికి మన స్థానంలో యేసు ప్రభు బలిగా మార్చబడ్డాడు. అంటే ఆయన వధించబడిన గొర్రెపిల్ల స్థానంలోనికి తీసుకురాబడ్డాడని చూస్తున్నాం. మనుషుల్ని ఎప్పుడే కానీ వధించడం అనేటువంటిది దేవుడు ఒప్పుకునే దేవుడు కాదు. ఎందుకంటే మనిషిని దేవుడు తన పోలికలో చేసుకున్నాడు, తన స్వరూపం చేసుకున్నాడు. మరి ఈ మనిషి మరి ఇతర దేవతల కొరకు వారి జీవితాన్ని దారపోయటం ఎంతవరకు సమంజసం? ఈ మనిషిని రక్తం పెట్టి దేవుడు విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఈ వ్యక్తిని దేవుడు తన బాహువుని చాపి ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు వీరు వెళ్ళి వీరి పిల్లలను ఇతర దేవతలకు బలిగా ఇస్తానంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకునే పరిస్థితి లేదు. అందుకే మొలక దేవతలకు మరి మీరు దహన బలులు అర్పిస్తే పర్వాలేదు అని మీరు అనుకోవచ్చు. కానీ ఏ బలి కూడా మీరు అర్పించడానికి వీల్లేదు. మానవ బలినైతే అస్సలే అర్పించడానికి వీల్లేదు. ఆ దేవుడు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు. ఒకవేళ మీరు అది చేస్తే ఒకటే శిక్ష ఏంటి అని అంటే మిమ్మల్ని చంపేయడమే. ఈ ఆజ్ఞను అతిక్రమిస్తే అంట మొలక దేవతకు వాళ్ళ విగ్రహారాధనకు వారు పాల్పడితే అంట వారిని వధించేయాలంట. శిక్ష ఏంటంటే మరణ శిక్ష వారికి విధించాలంట. ఈ మరణ శిక్ష ఎలా ఉండబోతుంది? వారిని రాళ్లతో కొట్టి చంపాలంట. ఇది శిక్ష దేవుడు చెప్పాడు. ఇది ఒక రకం అయితే ఈ 5 వచనాల్లో ఉన్న మాట నేను మీకు చెప్తున్నాను సారాంశంగా. మరి వారు చంపబడాలి, వారిని రాళ్లతో కొట్టి చంపేయాలి, వారిని మొట్టమొదటిగా మీరు బయటికి తోలేయాలి, మీ సమాజంలోంచి బయటికి తోలేయాలి, తర్వాత వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేసేయాలి. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తున్నారని మీకు తెలిసి, మీ సమాజంలో ఉన్నవారే విగ్రహారాధన చేస్తున్నారని మీకు తెలిసి, ఒకవేళ మీరు తెలిసి తెలియనట్లుగా మీరు వ్యవహరిస్తూ ఉంటే, నాకెందుకులే అన్నట్లుగా మీరు ఉంటే, అక్కడ కూడా దాని విషయంలో చెప్పాడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే నాకెందుకులే అని మీరు చూసి చూడనట్టుగా వెళ్ళిపోతారో నేను వారికి నా ముఖాన్ని మరుగు చేస్తాను, వారికి వ్యతిరేకనైపోతాను, నేను వారికి శత్రువుని అయిపోతాను నేను అంటున్నాడు దేవుడు. అంటే బాగా అర్థం చేసుకోండి, విగ్రహారాధన ఎవరూ చేయకూడదు. ఓకే, ఇజ్రాయెల్ ప్రజల్లో విగ్రహారాధన ఎవరూ చేయకూడదు. ఒకవేళ చేసేవారిని గద్దించేవారు ఉండాలి,
చూసినప్పుడు గద్దించాలి, ఇలా చేయకూడదని చెప్పాలి. మరి అందరికీ కనపడినట్లుగా వాడిని కొట్టి చంపేసేయాలి. కానీ ఏమీ కాదులే నీ ఇష్టం వాడి పాపానికి వాడే వెళ్ళిపోతాడు అని వదిలేస్తేనంట, అలా వదిలేసిన వారి మీదకి దేవుడు కన్నెర చేస్తాడంట. వారికి శత్రువుగా మారిపోతాడంట దేవుడు. ఇది అసలు ఎలా ఉంది చూడండి. ఇప్పుడు ఈ లోకంలో ఇప్పుడు ఎవరు విగ్రహారాధన చేయకూడదు, లేకపోతే ఎవరు ఈ పాపం చేయకూడదని దేవుడు చెప్తే వాళ్ళు చేయకూడదు, మనము చేయకూడదు. ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళని చేయొద్దురా బాబు అని మనం ఖండించగలగాలి. ఓకే, ఖండించగలగాలి. ఖండించలేకపోతే శిక్ష మన మీదకి కూడా వచ్చే ప్రమాదం లేకపోలేదు. దేవుడు మనకు విరోధి అయిపోతాడంట. దేవుడు మనకు విరోధి అయితే మనం రక్షించేది ఎవరు? ఈ యొక్క శిక్షను చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ శిక్ష పాపం చేసేవారికి మాత్రమే కాదు, పాపాన్ని ఎంటర్టైన్ చేసేవారు, ప్రోత్సహించే వారికి కూడా ఆ శిక్ష ఆపాదించబడుతుంది. నాకెందుకులే అన్నట్టుగా మీరు ఉండటానికి వీల్లేదు. మీ దృష్టి ఎదుట ఎవరైనా తప్పు చేస్తున్నాడు మీకు అనిపిస్తే ఆ తప్పును ఖండించడానికి ప్రయత్నం చేయండి, ఆ తప్పును సరిచేయడానికి ప్రయత్నం చేయండి, సరైన మార్గంలో వారిని నడిపించడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని నాకెందుకులే అనుకున్నావా, నీ మీదికి దేవుని శిక్ష వచ్చేస్తుంది అని అక్కడ చూస్తాం. ఇది మొదటి 5 వచనాల్లో మనం చూస్తాం. అదేవిధంగా 6-8 వచనాల్లో మరొక విషయాన్ని మనం చూస్తాం. క్షుద్ర పూజలు లేకపోతే వారు అన్యమైన ఆచారాలను వారు చూస్తున్నప్పుడు ప్రాముఖ్యంగా అక్కడ సోదెగాండ్ర విషయంలో కావచ్చు, కర్ణపిశాచి ఇలాంటి వాటి వైపు తిరిగేటువంటి వారిని కూడా దేవుడు శిక్షిస్తున్నట్టుగా చూస్తున్నాం. అలాంటి వారిని కూడా దేవుడు మొదటగా వారికి వ్యతిరేకంగా మారిపోతాడని చెప్పాడు. వారి పట్ల నేను నా ముఖాన్ని త్రిప్పేసుకుంటాను అంటున్నాడు. తర్వాత వారిని తమ ప్రజల సమాజంలో నుంచి వారిని వెలివేయమని చెప్పాడు. తర్వాత మీరు దేవుని కొరకు ప్రతిష్ఠిత జనముగా మీరు జీవించాలి, అనైతికత మీలో లేకుండా మీరు పరిశుద్ధంగా నడుచుకోవాలి అని, ఇలాంటి వాటి జోలికి మీరు వెళ్ళొద్దని, దేవుణ్ణే మీరు ఆశ్రయించే వ్యక్తులుగా ఉండాలి తప్ప మీరు వేరే ఏ దేవతలను ఆశ్రయించొద్దు. ఏ విధమైనటువంటి కర్ణ పిశాచుల్ని కావచ్చు, లేకపోతే సోదగాండ్రని కావచ్చు మీరు ఆశ్రయించడానికి వీలు లేదు. అలా ఆశ్రయించారా నేను మీకు శత్రువుని అయిపోతాను. ఇంతకంటే శిక్ష వేరే ఇంకోటి ఉండదు. అదే దాని గురించి చెప్పాడు దేవుడు అక్కడ. తర్వాత అంటే మనకి ఏదైనా కావాల్సి వస్తే మనం దేవుని వైపు చూడాలి. వేరే ఏ శక్తి వైపు మనం చూడాల్సిన అవసరం లేదు. ఏ ఇతర దేవతల వైపు మనం చూడాల్సిన అవసరం లేదు. ఏ ఇతర సంబంధమైనటువంటి సోదగాండ్ర వైపు, లేకపోతే వారు ఏమని చెప్తారేమో, ఏదైనా ఉపశమనం దొరుకుతుందేమో, ఏదైనా ఒక సొల్యూషన్ దొరుకుతుందేమో అని మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. పరిగెత్తామా జాగ్రత్త, దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. దేవుడు మనకు శత్రువు అయిపోతాడు, విరోధి అయిపోతాడు, మన జీవితాలు చిన్న భిన్నం అయిపోతాయి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత అనైతికతకు సంబంధించినటువంటి పాపాలకు కొన్ని జరిమానాలు దేవుడు విధించినట్టుగా చూస్తున్నాము. 9వ వచనంలో చూసినప్పుడు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా వారిని తిట్టినప్పుడు కావచ్చు, లేకపోతే వారిని దూషించినప్పుడు, వారిని నిందించినప్పుడు, వారిని అవమానపరిచినప్పుడు ఎలాంటి శిక్షలు జరిమానాలు విధించబడతాయనంటే మరణశిక్షే, వేరేది ఇంకోటి లేదు. తల్లిదండ్రులను సన్మానించమని దేవుని వాక్యం చెప్పింది. సన్మానించకుండా వారిని దూషించినప్పుడు, వారిని తిట్టినప్పుడు, వారిని ఇబ్బంది పెట్టినప్పుడు, వారిని చిన్నగా చూసినప్పుడు దేవుడు ఒకటే చెప్తున్నాడు, దాన్ని క్షమించేటువంటి పరిస్థితి ఉండదు. దేవుడు ఏం చేయబోతున్నాడు, వారిని శిక్షించబోతున్నాడు. ఆ శిక్ష ఎలా ఉండబోతుంది, మరణశిక్ష లాగా ఉంటుంది. శపిస్తాడంట దేవుడు వారిని, తప్పకుండా మరణశిక్ష విధిస్తాడంట. ఇందులో చెప్పబడిన మరణశిక్ష అంతా ఒకటే, రాళ్ళతో కొట్టి చంపేయాలంతే. చంపడం, నరకడం లాంటివి ఏమి ఉండవు. రాళ్ళతో కొట్టి చంపేయాలంతే. వెలివేసి రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఇప్పుడు అలా జరిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతమంది వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోలేకపోతున్నారో వారి పరిస్థితి ఇదే. తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నారు, దీర్ఘాయుష్మంతులుగా జీవిస్తారంట వారు ఉంటున్నటువంటి ఆ స్థలంలో. కానీ తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోకపోతే మరణశిక్ష వారికి విధించబడుతుందంట. తల్లిదండ్రుల పట్ల మనకున్న బాధ్యతను మనం నిర్వర్తించాల్సిన అవసరత ఎంతైనా మన మీద ఉందనే విషయాన్ని ఇది సూచిస్తుంది. తర్వాత 10వ వచనం నుంచి కూడా వ్యభిచారానికి సంబంధించిన శిక్షలు మనం చూస్తున్నాం. వ్యభిచారము గురించి మీతో చాలా విషయాలు మాట్లాడాను. 18వ అధ్యాయం మీరు చదవండి ఒకసారి. లేవియాకాండం 18వ అధ్యాయం మీరు చదవండి. 18వ అధ్యాయంలో కొన్ని క్రమాలు దేవుడు చెప్పాడు. లైంగిక సంబంధాల విషయంలో కొంత క్రమాన్ని మీరు పాటించాలి. ఎవరితో చేయొచ్చు, ఎవరితో చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, దేవుడు చాలా స్పష్టంగా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు మీరుతున్న వారందరికీ దేవుడు తస్మాత్ జాగ్రత్త, ఒకటే శిక్ష ఏంటంటే చంపేయాలంతే.
అందరూ చూస్తుండగా వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేయమన్నాడు. ఆ శిక్షలన్నీ కూడా అక్కడ విధించమని చెప్పాడు. ఎవరెవరైతే ఇందులో పాల్గొంటారో మరి అది రకరకాలుగా మీకు చెప్పాను. 10వ అధ్యాయం 18వ అధ్యాయం మీరు బాగా చదవండి. లేవియాకాండ 18వ అధ్యాయం దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఉంది. అది కూడా మీకు అందుబాటులో ఉంది. దాన్ని కూడా మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. వ్యభిచారం వ్యభిచారం విషయంలో శిక్ష. ఒక్కటి, వివాహ వ్యవస్థలో మాత్రమే లైంగిక సంబంధం ఉండటానికి అవకాశం ఉంది. వేరే వివాహానికి బయట, వివాహానికి ముందు కావచ్చు, వివాహం తర్వాత కావచ్చు, వేరే ఏ రకంగా అది చేసినా అది పర్వర్షనే. అది దేవుడు ఇష్టపడే విధానం కానే కాదు. చాలా జాగ్రత్త. మరి వివాహం అనేటువంటి వ్యవస్థలో, వివాహంలో జతపరచబడిన వారి మధ్య మాత్రమే లైంగికంగా ఏ సంబంధమైనా ఉండటం జరగాలి. అది కాకుండా వేరే ఏది జరిగినా అది దేవుని దృష్టిలో పాపమే. దాన్ని అంత ఈజీగానే విడిచిపెట్టే దేవుడు కాదు. 10వ అధ్యాయంలో 10వ వచనంలో చూసినప్పుడు వ్యభిచారానికి సంబంధించిన శిక్ష, మరణ శిక్ష అని చూస్తున్నాము. తర్వాత అశ్లీల పాపాలకు సంబంధించినటువంటి శిక్ష, అంటే పర్వర్టెడ్ సెక్స్ రిలేషన్షిప్ సంబంధించిన శిక్ష కూడా అదే, మరణ శిక్ష. తర్వాత స్వలింగ సంపర్కుల పాపాలకు కూడా అలాంటి శిక్షే, మరణ శిక్షే. తర్వాత 14వ వచనం చూసినప్పుడు స్త్రీ మరియు ఆమె తల్లిని ఇద్దరిని వివాహం చేసుకుంటే దానికి కూడా శిక్ష, మరణ శిక్షే. తర్వాత 15 నుంచి 16 వచనాల్లో పశుత్వానికి శిక్ష, అంటే పశువులతో ఒకవేళ లైంగికంగా మీరు చేయాలనుకుంటే దానికి కూడా శిక్ష, మరణ శిక్ష. ఇక మనిషి జంతువులతో సహజీవనం చేస్తే వాటి రక్తం యొక్క పాపం వీరి మీదకి వస్తుందంట, వాడిని దేవుడు శిక్షిస్తారని చూస్తున్నాం. 17 నుంచి 21 వచనాల్లో కూడా మనం చూస్తే అనేకమైన లైంగిక పాపాలకు సంబంధించినటువంటి శిక్షలను దేవుడు విధిస్తున్నట్టు చూస్తున్నాం. ఒకటే శిక్ష, మరణ శిక్ష, అంతే. అందరూ చూస్తుండగా సమాజం నుంచి వెలివేయబడ్డము, తర్వాత రాళ్ళతో కొట్టబడ్డం. సమాజం నుంచి వెలివేయబడ్డము, అప్పటికే చచ్చిపోతారు. ఇంకా రాళ్ళతో కొట్టబడ్డం అంటే ఇంకా దారుణమైన శిక్ష. అది ఇంకా దారుణమైన శిక్ష పొందే కంటే జాగ్రత్తగా జీవించడం కరెక్ట్ అని అనుకుంటారు. అందుకే దేవుడు కొంచెం శిక్షా స్మృతి దేవునిది చాలా కొంచెం కఠినంగానే ఉంటుంది అనే విషయాన్ని మనం గ్రహించగలం ఇక్కడ. తర్వాత మనం 22 నుంచి 26 వచనాల్లో మనం చూస్తే దేవుడు ఇజ్రాయేలును అలాంటి పవిత్రతకు ఎందుకు పిలిచాడు అని మనం చూడాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలకు ఇంత కఠినమైనటువంటి నియమావళులు ఎందుకు? ఇజ్రాయెల్ ప్రజలకు ఎన్ని నియమావళులు ఇచ్చి, ఇన్ని ఆజ్ఞలను ఇచ్చి, ఇన్ని కట్టడలను ఇచ్చి, తర్వాత దానికి శిక్షలు ఎంత దారుణంగా ఉండబోతున్నాయని దేవుడు చెప్తున్నాడంటే ఇది ఊరికనే చెప్పట్లేదు ఆయన. దేవుడు తన బిడ్డలను పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడు, పరిశుద్ధంగా జీవించాలని ఆయన ఆశపడ్డాడు. పరిశుద్ధంగా జీవించకుండా ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తానని చెప్తున్నాడు. ఎందుకు పరిశుద్ధతకు ఆయన అంత స్థానాన్ని ఇస్తున్నాడు? ఎందుకు అంతటి ప్రయారిటీని దేవుడు ఇస్తున్నాడు పరిశుద్ధత కంటే? దేవుడు పరిశుద్ధుడు కనుక తను ఏర్పాటు చేసుకున్న తన ప్రజలు కూడా పరిశుద్ధతలో నివసించాలని. ఇంకొకటి, కనాను దేశాన్ని వారికి ఒక స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడు. ఆ కనాను దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, మీరు అక్కడ 22 నుంచి 26 వచనాల్లో వాళ్ళ మాటను మీరు గమనిస్తే, కనాను దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విగ్రహారాధికులు. ఈ పాపాలన్నీ చెప్పబడినవన్నీ కూడా కనాను దేశంలో ఉన్నవారు చేస్తున్నవే. ఇప్పుడు ఆ ప్రజల్ని ఆ భూమే, ఆ కనాను దేశమే వెళ్ళగొట్టేస్తుందంట, కక్కేస్తుందంట బయటికి. దేవుడి మాట స్పష్టంగా రాయించి ఉంచాడు. ఆ ప్రజల్ని, వాళ్ళంత పాపంతో నిండిన ప్రజల్ని భూమే కక్కేస్తూ ఉందంట. వారు కక్కేసి బయటకు వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఆ ప్లేస్లోనికి, అంటే పాలు త్రేణులు ప్రవహించేటువంటి దేశం అది, ఒక ఆశీర్వదించబడినటువంటి ప్రదేశం అది. అయితే అక్కడ ప్రజలు దాన్ని చిన్నభిన్నం చేసేస్తూ, దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తూ ఉన్నారు, దాన్ని నాశనం చేసేస్తున్నారు. దేవుడు వారిని వెళ్ళగొట్టి తన ప్రజలను మంచిగా సిద్ధపరిచి అక్కడ వాళ్ళని తీసుకురాబోతున్నాడు. ఇది ఎలా ఉందంటే, మీరు ఎవరన్నా, మీకు ఒక ఇల్లు ఉంది, దాన్ని అద్దెకిచ్చారు. అద్దెకుంటున్న వాళ్ళు విపరీతమైనటువంటి పాపాలు చేస్తా, అందులో మరి నానా రకాలైనటువంటి విరుద్ధమైనటువంటి పనులు చేస్తా అందులో ఉన్నారనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? యాజ్ ఎ ఓనర్గా మీరు వెళ్ళి ఏం చేస్తారు? వారిని విడిపించి మరలా ఇంటిని పరిశుభ్రపరిచి బాగా ఉండేటువంటి వ్యక్తులు, మీరు మంచిగా నడుచుకుంటారనేటువంటి మంచి వ్యక్తులను తీసుకుని వచ్చి ఆ ఇంట్లో మీరు పెడతారు. అవునా? ఇప్పుడు కనాను దేశంలోనికి కనానీయులను వాళ్ళని భూమి వెళ్ళగొడుతుందంట, కక్కేస్తుందంట. ఇప్పుడు కనాను దేశంతో అది జరుగుతోంది, కనాను ప్రజలతో అది జరుగుతోంది. ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీరు పరిశుద్ధతను అనుసరించి నడుచుకోకపోతే, మీరు ఈ క్రియల విషయంలో మీరు జాగ్రత్త పడకపోతే
రేపొద్దున మీరు కనాను దేశంలోకి పంపించబడిన తర్వాత అక్కడ కనాను దేశంలో వాళ్ళలాగా మీరు ప్రవర్తించడం ప్రారంభిస్తే కనాను దేశం ఏం చేస్తుంది? మిమ్మల్ని కక్కేస్తుంది బయటికి. అప్పుడు నేనేం చేయలేను అని దేవుడు ముందుగానే వారికి చెప్పాడు. నేను పరిశుద్ధుని గనుక నన్ను సేవిస్తున్న మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి అని చెప్పాడు. తర్వాత మీరు వెళ్తున్నటువంటి దేశంలో ఇలాంటి దుష్క్రియలు జరుగుతూ ఉన్నాయి, మీరు జాగ్రత్త, అలాంటి వాటితో మీకు పొత్తు ఉండటానికి వీలు లేదు, అలా మీరు జీవించొద్దు, అలా జీవిస్తున్న వారిని తోలేస్తోంది అక్కడ ఉన్నటువంటి ఆ భూమే, కక్కేస్తూ ఉంది. మిమ్మల్ని కక్కేయడం పెద్ద విషయం కాదు. వారిని నిర్మూలన చేస్తున్నాను, నేను మిమ్మల్ని అక్కడ నడిపిస్తున్నాను. వారిని నిర్మూలన చేసిన వారిని నేను మిమ్మల్ని నిర్మూలన చేయలేనా? చేసేస్తాను. దేవుడు ఎంత డిసిప్లిన్ నేర్పిస్తున్నాడు చూడండి. దేవుడి దగ్గర డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఆయన దగ్గర క్రమం చాలా ఇంపార్టెంట్. ఆయన దగ్గర క్రమం లేదు అనుకుంటే మనము క్రమశిక్షణలో లేము అని అర్థం. ఆయన దగ్గర ఎవరైతే క్రమం లేకుండా జీవిస్తారో వాడిని దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు అన్న మాటను మనం అర్థం చేసుకోవాల్సిందే. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఆయన చెప్తున్న మాట ఇంకోటి ఏంటంటే 27వ వచనంలో మనం చూసినప్పుడు, మరి క్షుద్ర పూజల్లో లేకపోతే కర్ణపిశాచి, తర్వాత సోదగాండ్రు విషయంలో ఎవరైనా వారే సోదగాండ్రు అయిపోయి వారే కర్ణపిశాచిలాగా మరి వారు క్షుద్ర పూజలు వాటి విషయంలో వారే ఆ విధంగా ఇజ్రాయెల్ ప్రజలు ఎవరైనా మారకపోతే వారికి కూడా ఒకటే శిక్ష, మరణ శిక్ష. ఆ ప్రాక్టీసెస్ ఉండటానికి వీల్లేదు, వీళ్ళు ఆ విధంగా మారటానికి వీల్లేదు. దేవుడు ఎన్ని నియమావళులు ఎందుకు ఇస్తున్నాడంటే ప్రజలు పరిశుద్ధంగా జీవించాలని, దేవుని నామానికి అప్రతిష్ట పాలు తీసుకురాకుండా జీవించాలని, దేవుని దృష్టిలో సరైన వారుగా నీతిమంతులుగా తీర్చిపడాలని దేవుడు కోరుకుంటూ ఇవన్నిటినీ ఆయన నిర్దేశిస్తున్నవాడుగా ఉన్నాడు. నిర్దేశించబడినటువంటి ఈ మాటలన్నింటినీ కూడా ఒకవేళ తూచా తప్పకుండా పాటించగలిగితే వారి జీవితాన్ని వారే చేతులా మంచిగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడు వారికి అవకాశం ఇస్తున్నాడు. దేవుడు తోడయుండి వారి బలహీనతల విషయంలో వారిని బలపరిచి వారిని నడిపించాలని కోరుతున్నాడు. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలను మీరటము మనకు కూడా మంచిది కాదు. పరిశుద్ధంగా మనం కూడా జీవించాలి. విగ్రహారాధన మనం కూడా వెళ్ళకూడదు. లైంగిక సంబంధాల విషయంలో మనం కూడా జాగ్రత్త వహించాలి. ఈ శిక్ష మరి ఆదం అవ్వలు ఫిజికల్గా చనిపోలేదు, కానీ ఆత్మీయంగా చనిపోయారు. కానీ ఈ శిక్ష ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తి వచ్చేటువంటి శిక్ష కాదు. ఇది ఆల్రెడీ ఒక వ్యక్తి ఫిజికల్గా కూడా చచ్చిపోతాడు అంటే ఇది దారుణమైన రెండవ మరణంగా చూడొచ్చు. ఈ పాపాలను ఎవరు చేస్తారంటే ఆత్మీయంగా చచ్చిపోయిన వ్యక్తే శారీరకంగా ఈ మరణానికి గురవుతాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ శిక్ష నియమావళులు మనకు అర్థమైతే ఎంత జాగ్రత్త వహిస్తూ ఎంత క్రమశిక్షణతో మనం జీవించాలో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు, రక్తాన్ని క్రైదనంగా అర్పించి మనల్ని కొన్నాడు ఆయన. మనం ఆయన సొత్తు. ఆయన ప్రజలుగా పరిశుద్ధంగా జీవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. 20వ అధ్యాయంలో చెప్పబడిన ఈ మాటలన్నింటినీ మనం అర్థం చేసుకొని దేవునికి తగినట్లుగా నడుచుకోవడానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించుకున్నాక నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక అధ్యాయంతో మేము ముందుకు వస్తాను. మీరు కూడా వాక్యం చదవండి. అనేక విషయాలు దేవుడు మనకు బోధించాలని ఆశపడుతున్నాడు. దేవుని కృప మనందరికీ తోడై నడిపించుగాక. ఆమేన్.